జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 36వ శ్లోకము. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో కృష్ణ, నీ నామము ఉచ్చరించటం వలన, నీ మాహాత్మ్యాన్ని కీర్తించటం వలన లోకమంతా సంతోషిస్తుంది కృష్ణ. దేవ గంధర్వాది సమస్త దేవజాతి అంతా కూడా చాలా ఆనందాన్ని, ప్రీతిని పొందుతుంది నిన్ను కీర్తించటం వలన. హో కృష్ణ, అయితే నిన్ను చూసి రాక్షసులేమో భయపడి నలుదిక్కులకు పారిపోతూ ఉన్నారు కృష్ణ. ఇక సిద్ధులు, ఇతరమైనటువంటి భక్త బృందమంతా కూడా నీకు నమస్కరిస్తోంది కృష్ణ. ఇట్లా వీరందరూ నీకు నమస్కరించటం, రాక్షసులు నిన్ను చూసి పారిపోవటం, నీ నామ సంకీర్తన వల్ల దేవగంధర్వాది సమస్త జాతి అంతా కూడా ఆనందించటం, ఇదంతా కూడా నీ మహిమకు తగ్గట్టుగానే ఉంది అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ నామ సంకీర్తన వల్ల లోకమంతా ఆనందిస్తుంది అని ప్రత్యక్షంగా అనుభవపూర్వకముగా అర్జునుడు చెబుతూ ఉన్నాడు. మనము ఆ అర్జునుడు చేసినటువంటి ప్రార్థనతో శ్రీకృష్ణ భగవానుడిని స్తుతిస్తూ శ్రీకృష్ణ నామ సంకీర్తన చేయటం వల్ల, శ్రీకృష్ణ వైభవాన్ని కీర్తించటం వల్ల సమస్త దేవగంధర్వాది దేవజాతి అంతా కూడా ఆనందిస్తుంది, మనని అనుగ్రహిస్తుంది అని, మన చుట్టూ ఉండేటటువంటి రాక్షస ప్రవృత్తులు, మనలో ఉండేటటువంటి రాక్షస ప్రవృత్తులన్నీ పారిపోతాయి అనేటటువంటి విశ్వాసము కలిగి ఉంటూ, ఇక భక్త బృందమంతా ఆనందిస్తూ మనని అనుగ్రహిస్తుంది అనేటటువంటి విశ్వాసముతో అర్జునుడిలాగా మనం కూడా అంతే విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తూ అర్జునుడి పలుకులను మన మాటల్లో ఈ రకంగా ఆవిష్కరిద్దాం. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం.
8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 188వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపాలకులంతా కొండ చిలువ నోటిలోనికి ప్రవేశించారు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడేమో వారి అజ్ఞానాన్ని, వారి అమాయకత్వాన్ని గమనిస్తూ ఉన్నాడు, జాలిపడుతూ ఉన్నాడు. అయితే వారి హృదయాలలో ఉన్నవాడే కనుక భగవానుడు వారి మనస్సులలో తన పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని గుర్తిస్తూ ఉన్నాడు పరమాత్మ. భగవానుడు అనుకుంటూ ఉన్నాడు, వారు గోపాలకులు తనవారు.
ఆ గోపాలకులను రక్షించేటటువంటి బాధ్యత కూడా తనదే అని శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయించుకున్నాడు. అయితే పిల్లలంతా నోటిలోనికి ప్రవేశించినా కొండ చిలువ ఇంకా వారిని మృంగలేదు. ఎందుకంటే ఇంకా కృష్ణుడు రాలేదు కనుక. ప్రతీక్షమానేన బకారి వేషనం, కృష్ణుని ప్రవేశం కోసమని ఆ అఘాసురుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కృష్ణుడేమో గోపాలకుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తాన్వీక్ష్య కృష్ణ సకల అభయప్రద అనన్యనాథాన్ అర్భకులెల్ల పాము దివిజాంతకుడు ఔటన్ ఎరుంగరు అక్కటా నిర్భయులై నే కలనంచున్ ఘోర సర్పఘనతుండ బలాంతము చొచ్చిరందరున్. ఇలా అనుకుంటూ ఉన్నాడు కృష్ణుడు. అయ్యో, ఈ గోపాలకులందరికీ ఇది మామూలు పాము కాదు, వీడు ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు అని తెలియదు, వీరు గుర్తించలేకపోతున్నారు. నేను ఉన్నాను అనేటటువంటి మొండి ధైర్యముతో లోపలికి వెళ్ళారే అంటూ భగవానుడు గోపాలకుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 36వ శ్లోకము. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.